సార్ మీరు నాకు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అంటాం దీన్ని. మేమేం తప్పు చేసినామో ఆ తప్పు చెప్పండి, దీనివల్ల ఏం ఉపయోగమైందో అది చెప్పండి, మేము పోయి ఏం చేస్తామని చెప్పండి. దీనివల్ల ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యం ఇచ్చేదానికి ఉపయోగపడేది. మీకు తోచిన మాటలలో జస్ట్ 1 minute 2 minutesలో. నమస్తే అండి అందరికీ. నేను ఈ 2 daysలో 1 year నుంచి నేను చేస్తున్నాను ఫార్మింగ్ అనేది, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది 1 year నుండి చేస్తున్నాను. ఈ 2 daysలో ఆ 1 yearకి మించి నేర్చుకున్నానని అనిపించింది నాకు. నేను నిజంగా చెప్పాలంటే చాలా కొత్త విషయాలు, చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను. మా దగ్గర ఒక ఏజ్డ్ అయిన ఆవు ఉంది. దాన్ని ఏం చేయాలి అనే ఆలోచన నాకు ఒక విధంగా చెప్పాలంటే అది ఏమవుతుంది అని బాధేసింది. కానీ అది ఇంత ఉపయోగపడుతుందని తెలుసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో. ఇక్కడికి నేర్చుకున్న విషయాలని నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి అందరూ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నా ఫామ్కి వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఎలా ఉందో అలా చెయ్యాలనే ఆశ నాకు ఎక్కువగా ఉంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత హెల్ప్ చేసినందుకు, ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాకేమీ అంటే ముందు ప్రీవియస్గా అనుభవం ఏం లేదు. నాకు సపోర్ట్ చేయడానికి ఒక ఫ్యామిలీ కావాలి, వాళ్ళు ఒక ఫాదర్ ప్లేస్లో ఉంటారు, అట్లా గైడ్గా ఉండి నడిపించే వాళ్ళు కావాలి అని చెప్పేసి నాకైతే కోరిక బలంగా ఉంది సార్. మా సార్కేమో జాబ్ ఇంట్రెస్ట్, నాకు మామూలు యోగాలు ఎప్పుడు కూర్చున్నా కూడా ఇది మా సార్ డెసిషన్ ప్రకారం వెళ్ళాలా, నా డెసిషన్ ప్రకారం వెళ్ళాలా అన్నప్పుడు యాక్చువల్గా నేను సద్గురు గారిని కూడా సద్గురు డివోటీని అనమాట. ఒక 15-40 years తర్వాత పిల్లలకి తినడానికి ల్యాండ్ అనేది కనీసం పంట వచ్చడానికి కూడా వీలు లేదన్నప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా వేస్ట్ కదా. మనం భూమినే పాడి వేసుకొని వాళ్ళకి ₹1,00,000 రానివ్వండి, ₹1,00,00,000 రానివ్వండి, దట్ ఈక్వల్స్ టు 1 kg ఆఫ్ ద రైస్ కూడా కావచ్చు. ఇప్పుడు జాబ్ కాదు, ఇప్పుడున్న రైట్ పొజిషన్లో మనకి నేలను కరెక్ట్ చేసుకోవడమే అనేది నాకు కనిపిస్తుంటుంది సార్. దాని ప్రకారం ఇప్పుడైతే నాకు ఏం పెద్ద అవైలబిలిటీ సోర్స్ లేదు. మ్యాక్సిమం అయితే ఒక బాక్స్ వేస్తాను సార్. తర్వాత ఎక్కడ తీసుకువెళ్తారో తెలియదు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ 2 days ప్రోగ్రాంలో యాక్చువల్గా నేనేంటంటే ఫైల్ ఇయర్ చేయడానికి ప్లానింగ్ నాకు కరెక్ట్గా డిస్టర్బ్ అవుతూ ఉన్నా, ఎలా ప్లాన్ చేయాలి అర్థం కావట్లేదు నాకు. కేవలం దానికోసమే రాజవర్ధన్ రెడ్డి గారిని కలిసి ప్లాన్ చేసుకుందాం అనుకుంటా ఒక సాటర్డే వచ్చేసి. ఆ మధ్యలో కాల్ చేస్తే ఇప్పుడు క్యాంప్ ఒకటి ఉంటుందండి, ప్రోగ్రామ్ ఉంటుంది అని అన్నారు. ఏది రీసెంట్గా అయిన ప్రోగ్రామ్. అక్కడ ఏంటంటే 20వ తారీఖు ప్రోగ్రామ్, అందులో మెంబర్స్ ఎక్కువైపోయారు, మనకు క్లోజ్ అయిపోయింది. సరే తర్వాత మంచిదే ఈ రకంగా అని చెప్పేసి అని ఒక సాడే వెళ్దాం అనుకోండి, అప్పుడు పర్సనల్గా కలవచ్చు, ఇంకా కరెక్ట్గా ప్లాన్ చేసుకుందామని. అయితే అది కూడా మిస్ అయిపోయి ఇప్పుడు 2 days ప్రోగ్రామ్ ఉంది కదా అన్నారు. ఓకే, ఇది ప్రత్యేకించి దీనికోసమే కదా, హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ ట్రీస్ మీద వీటి మీద ఎలా పెట్టుకోవాలి, ప్లాన్ చేసుకుంటున్నా చింపేస్తాను, నా ప్లాన్ అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే తీరి కూడా సగం అర్థమవుతుంది. సరే ఇక ఏం కాదులే, కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అటువంటిది ఇప్పుడు ప్రాక్టికల్గా చేసాం మనం. నాకు మైండ్లో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు అనుకుంటున్నా. మళ్ళీ తీరిగా ప్రాక్టికల్గా వెళ్తున్నప్పుడు సైడ్ మీద నుంచి అయితే కాల్ చేస్తాను, డౌట్ అయితే ఖచ్చితంగా నేను కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను ఆయన్ని. అయితే నా ఉద్దేశం ఏంటంటే మా ఫ్యామిలీ అనుకుంది ఒక 2 ఎకరాలు చేద్దాం అనుకున్నాము. కానీ 1 ఎకరం ప్రస్తుతానికి జూన్లో నేను అందలేను అనుకుంటున్నాను. జూన్లో 1 ఎకరం ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు. అయితే ఈ వ్యవసాయం ఏదైతే ఉందో మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్. అయితే ఎప్పటి నుంచో మా ఫాదర్ చేయాలనుకుంటుండు. సార్ అయితే శక్తులు అంటారో అట్లాంటి శక్తి నేను కూడా మా డాడీని ఆపుతుండే ఎప్పుడు. మీరు ఎందుకు ఇవన్నీ ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు, మీరు వద్దు డాడీ, ఇవన్నీ ఏదో వరి వండించుకుంటున్నాం కదా, వద్దు అంటుండే. మా డాడీ ఎప్పుడు అంటే విజయరామ్ సార్తో ప్రోగ్రామ్కి 11 years కిందనే పోయిండంట అప్పుడు. అయితే అప్పటి నుంచే ఉండే మా డాడీకి. అయితే ఇంట్లో అందరం కలిసి మా డాడీని ఆపేసినాం, ఇవన్నీ చేయొద్దు నువ్వు, వేస్ట్ ఇవన్నీ అని. అయితే ఈ ప్రతిసారి అంటుండు కదా అని రీసెంట్గా సార్ గారి వీడియోలో చూస్తుంటుండే. నేను ఒకసారి విందాం అని సార్ గారి వీడియోలో వింటున్నా. అయితే సార్ గారు ఏదైతే చెప్పిండో విధానంగానే అన్నీ, అరే ఇదేదో బాగుంది అని మొన్న లాస్ట్ మంత్ ప్రోగ్రామ్కి వచ్చినాక ఆ రోజు నుంచి ల్యాండ్లు ఇవన్నీ చూసినాక ఓకే ఇదేదో మనం చేయగలుగుతావచ్చు. ఏదో ఇంట్లో సైంటిఫిక్ అంటే ఏదో సైన్స్లా మరీ ఏదో క్రిటికల్గా లేదు, చేయొచ్చు అని. ఇంకా నేను మా ఫాదర్ సరే డాడీ ప్లాన్ చేసాం, ఇది ఏదో మంచిగా ఉంది కదా అని అన్నాడు. అప్పటి నుంచి ఇక
పోవాలి, ఇంకా మీది ఏవైతే మెసేజ్ వస్తున్నామో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా అని అది చూస్తున్నాం. అయితే ఈసారి ఇంకా ప్లాన్ చేసినాం, ఒక 1 ఎకర్లో ఒక 1 బాక్స్ 2 బాక్స్ ఇంకా డాడీతో మాట్లాడి ఒకసారి ఈసారి స్టార్ట్ చేసాం సార్. ఇంకా ఇక్కడైతే మాకు అసలు ఇక్కడ అనగానే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవాలి అంతే. ఇంకా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు సార్ అని ఇంకో ఆప్షన్ లేదు. ఫస్ట్ సార్తో మాట్లాడంగానే సార్ జాయిన్ అయిపోతున్నా అంతే. నాకు ఇంకా వ్యవస్థ గురించి అయితే ఆలోచించిన అవసరం లేదు. సార్ ఏదైతే వ్యవస్థ చేస్తాడో అంత బాగుండే వ్యవస్థ అయితే. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. యాక్చువల్గా ఈ మా యోగా సార్ చెప్పటం వల్ల యాక్చువల్గా దీని మీద ఇంట్రెస్ట్ బాగా కలిగింది. అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. డిసెంబర్ నుంచి మన విజయరామ్ సార్ గారి ప్రోడక్ట్స్ వాడుతున్నాను. యాజ్ ఇదివరకు చెప్పినట్టు నేను ఆల్రెడీ కన్జ్యూమర్ని, ప్రొడ్యూసర్గా మారాలి. ప్రొడ్యూసర్గా ఎలా మారాలనేది మావయ్య గారు ఏమైనా పెడితే మూవింగ్ ఫర్దర్ ప్లాన్ చేయాలి ఇద్దరం ఆలోచించుకొని. కానీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు సార్. థ్యాంక్ యూ సార్. రాజవర్ధన్ రెడ్డి సార్. సార్కి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి తోటి సభ్యులకి నా ధన్యవాదాలు. నేను 1 ఎకరాల మాత్రం చేయిస్తాను. అందరికీ నమస్కారం. సో ఇక్కడ వచ్చింది ఎలా అనిపిస్తుంది అంటే, చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు అందరూ కంబైన్డ్ ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి చూడండి, ఒక 4-5 రోజులు ముందే వచ్చి రాత్రిలో అందరితో కలిసి పడుకోవడం, కలిసి తినడము అలా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత 20 years బ్యాక్ లాగా అనిపిస్తుంది. ఇంకొకటి, ఇన్ని రోజులు అనేది వీడియోలు చూడడం, బుక్స్ రాసుకోవడమే జరిగింది, ప్రాక్టికల్గా చేయలేదు. ఈరోజు వచ్చి చేశాము. ఇంకొంచెము ఫర్దర్గా ఏంటంటే మొక్కలు కూడా నాటిస్తే నెక్స్ట్ వాళ్ళకి కొంచెం అంటే కనీసం 2 రోజులన్న వాళ్ళతో పెట్టిస్తే అదొక ఫీల్ వేరే ఉంటుందని నా అభిప్రాయం సార్. ఇంకొకటి, నేను ఒక బాక్సే పెడదాం అనుకుంటున్నాను మీలాంటి పెద్ద కొంచెం సహకారంతో. అది కూడా నాతో కాదు, ఒక రైతుతో. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. కనీసం ఇట్లా చేసి చూపించి, నేను వర్క్ చేసే ప్లేస్కి 2 kilometers. ఆయన మంచి బాగా ఒక స్నేహితుల్లాగా ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేను పెడతా, నువ్వు కేర్ చేసుకోవాలని చెప్పిన. ఓకే అన్నాడు. అయితే అది చూపించిన తర్వాత నేను కూడా అంటే మార్నింగ్ పోయేటప్పుడు ఒక 2 hours 1 hour ముందు పోతాను డ్యూటీకి. ఈవినింగ్ వచ్చేటప్పుడు టచ్ చేసుకుంటూ వస్తాను. సండేలు సాటర్డేలు ఎలా వీలైతే అలా నా పిల్లలు తీసుకొని, మా భార్య తీసుకొని అలా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. అందరికీ ధన్యవాదాలు. ఆహారం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఆఫీస్ నుంచి వెళ్ళి యూట్యూబ్లో ఇదే చూస్తాను. బెడ్రూమ్లో ఒక టీవీ ఉంది, హాల్లో ఒక టీవీ ఉంది, వాళ్ళకి సపరేటు, నాకు సపరేటు. వాళ్ళు అంటారు ఇంట్లో అందరూ, నువ్వు ఎప్పుడు ఇంకా దాన్నే చూస్తావు అంటారు. ఎన్ని చూసినా కూడా ఇక్కడికి రావటం వల్ల, నాసిక్ మొన్న ప్రోగ్రాంకి వెళ్ళటం వల్ల నాకు 3 ముఖ్య విషయాలు. ఒకటి మల్చింగ్, జీవామృతం, సార్ చెప్పినట్టు ఇక్కడ పుల్లటి మజ్జిగ. ఈ 3 ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు అనుకున్నాము. మొన్న పురుగు పడిందని మా తమ్ముడు కెమికల్ కొట్టిద్దామంటే నాకు ఇష్టం లేకుండా అది గొర్రెలకి ఇచ్చేసాను. 4 ఎకరాల కంది. పురుగు మందు గడ్డి మందు కొట్టడానికి ఇష్టం లేక నేను 4 సంవత్సరాలు బట్టి గడ్డి మందు కొట్టలేదు, ఒక చెంచా కూడా మిగతా ఏమీ వేయలేదు. నేను ఇంకా నాకు 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. సర్వీస్ తర్వాత నేను మాది గుంటూరు దగ్గర పిడుగురాళ్ళ పక్కన వ్యవసాయ భూమి 8.5 ఎకరాలు ఉంది. నేను పోయి చేద్దామని ఇక్కడికి వచ్చినందుకు నేను ఒక 2 బాక్సులు చేసి వీకెండ్ వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాజవర్ధన్ రెడ్డి గారికి అకామిడేషన్ ఇచ్చినందుకు, ఇంత మంచిగా వండి అన్నం వండి పెట్టిన మన మిత్రులకి, మనకి అందరికీ కూడా, ఇక్కడ సర్వీస్ చేసిన అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసేసి 2 days క్లాస్ ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే మనకి వ్యవసాయం చూపించడానికి, మొక్క నాటించడానికి ఇంత టైం తీసుకుంటుందా చెప్పడానికి అనుకున్నాను. కానీ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయం చేసేదానికన్నా ముందు ఒక 2 ఆవులు కొనుక్కోవాలి. ఆ పాయింట్ అసలు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆవులు కొనాలి. తర్వాత దాటిని పోషణ ముందు గడ్డిని, వాటికి పోషణ ముందు చూసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే, కానీ దీంట్లో కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని చూసుకోవాలి. వాటికైనా మాటలు రావు, అవి ఎప్పుడు తింటాయి, ఎప్పుడు ఎట్లాగ ఉంటాయి అనేది కూడా తెలియదు. సో ఇవన్నీ కొంచెం నేర్చుకున్నాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి కూడాను, అవి కొంచెం పర్సనల్గా తెలుసుకుందామని అనుకుంటున్నాను. తర్వాత నేను ఫార్మింగ్ చేయటం ఎప్పుడనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి.
నేను చాలా రోజుల నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను, కానీ సరైన శిక్షణ గైడెన్స్ ఇచ్చేవారు లేక కొంచెం ఆగిపోయాను. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ 20th రోజు వచ్చిన తర్వాత కొంచెం నమ్మకం ఏర్పడింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ వేసిపోయిన తర్వాత కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వచ్చింది కాబట్టి ఇది జూన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 బాక్సులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. ఇక్కడికి వచ్చినటువంటి నా సోటి అధ్యాయులు, ఇక్కడ మనకు అకామిడేషన్ కల్పించిన రాజవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నానండి జూన్లో. నేను ఒక 4-5 మంత్స్ నుంచి వీడియోలు సెర్చ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విజయరావు గారి 5 లేయర్ సిస్టము, ఇంకా వేరే తోటలు ఎలా పెంచాలి అనేది. నాకు ఒక 3.5 ఎకరాలు ఇబ్రాహీంపట్నం దగ్గర ఉందండి. దాన్ని ఎలా చేయాలనేది ఆలోచనలో ఉన్న టైంలో నేను వెతుకుతూ ఉన్నాను. ఆ టైంలోనే నాకు ఇక్కడ దొరకడం, నిజంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉన్న సమస్యలలో మ్యాక్సిమం తీరిపోయాయండి. మన ఆరోగ్యం మీద మన కాన్షియస్ కన్నా మన వస్తువుల మీద కాన్షియస్. మన బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్ద కారు కొనుక్కున్నాం, ఎలా ఆడంబరంగా చూయించుకోవడానికి చూస్తున్నాం తప్ప మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అని ఆలోచించట్లేదు. కాబట్టి ఈ విధానం నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా మా పిల్లలు ఇద్దరే ఉన్నా, మా చిన్నబ్బాయి నువ్వు ఎలాగూ రిటైర్డ్ అవుతున్నావు కాబట్టి ఏదైనా ఒక పని పెట్టుకో, అవిగేషన్ అనేది ఒకటి ఉండాలి. ఇంతకుముందు వేరే కొంత రియల్ ఎస్టేట్ అవి తిరిగినా మాకు ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా స్కూల్కి పోయినట్టుగా నేను ఒక పని పెట్టుకోవాలనుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తప్పకుండా నేను ఒక 2 బాక్సులైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తాను సార్. కాకపోతే నాది ఇప్పుడంతా కూడా కొంత రాళ్లతో ఉంది. దాన్ని జూన్లో స్టార్ట్ చేసి ఆగస్టులో అట్లా నేను చెట్లు పెట్టడం స్టార్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్. యాక్చువల్గా ఏంటి అంటే మాది కూడా వ్యవసాయ కుటుంబమే. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా వ్యవసాయం ఎట్లా చేస్తూ ఉన్నారని. అంటే మామూలు వాళ్ళు ఏంటంటే ఆదివారం వచ్చినప్పుడు పిల్లల్ని పొలం కాడికి తీసుకోవడం అట్లా బేసిక్ ఐడియా వచ్చింది. ఒక 10 years బ్యాక్ నుంచి మేము కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఏంటి అని అంటే ఇట్లాంటి బాక్స్ టైప్ విధానం అయితే చాలా బాగా నచ్చింది. నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసి అసలు ఎట్లుంటుంది, స్టార్ట్ చేసి ఎట్లుంటుంది అని చెప్పేసి వచ్చినాను. ప్రజెంట్ అయితే ఒక 4 బాక్సెస్ అయితే నేను జూన్లో కంపల్సరీ రన్ చేస్తాను. దాని తర్వాత ఏంటి అంటే నాకు ఓన్లీ డ్రై ల్యాండ్తో పాటు వెట్ ల్యాండ్ కూడా ఉంది. నాకు ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసాం. నాకు చాలా బాగా నచ్చింది. ఒక 20 years బ్యాక్, ఇప్పుడు 20 years బ్యాక్ మా ఇంట్లో టమాటాలు పండించేది. ఆ టమాటాలు ఏంటంటే మామూలుగా మేము ఫీల్డ్లో పోయి డైరెక్ట్ టమాటా తెంపుకొని ఎర్రగా ఉప్పించుకొని తెంపుకొని తినేసేది అన్నట్టు. ఆ టేస్ట్ ఈరోజు నాకు అనిపించింది. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మన ఇంట్లో వండుకుంటే అసలు అది టమాటా కర్రీ లెక్క కూడా లేదు. సో అప్పుడున్న జనరేషన్ టేస్ట్ నాకు ఇట్లా అనిపించింది. సో ఈ వెట్లాండ్లో కూడా ఇప్పుడు సార్ వాళ్ళకు ఇంకోటి రాయన్పేటలో కూడా ఇది ఒడ్లు పండిస్తారని చెప్పేసి తెలిసింది. ఇది స్టార్ట్ చేసిన 6 months తర్వాత మళ్ళీ నేను వచ్చి ఆ ఫామ్ని విజిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆలోచన. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. మేము వేములవాడ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ చూస్తున్నాను, కానీ వీడియోస్ చూస్తే ఏమీ అర్థం కాలేదు. సో ఫస్ట్ సార్ వాళ్ళు 10 days ప్రోగ్రామ్ పెట్టారు, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. తర్వాత ఆయన ఛానల్లో మిమ్మల్ని చూసాం. ఆ తర్వాత ఈ వీడియో చూసి కాల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జీవామృతం ఎట్లా తయారు చేస్తారు, ఘనజీవామృతం ఎట్లా తయారు చేస్తారు, పుల్లటి మజ్జిగ ఎట్లా తయారు చేస్తారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఈ 5 layers ఫార్మింగ్ అనేది నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎట్లా తీసుకోవాలి, లెంత్ కానీ ఏ చెట్లు పెట్టుకోవాలి అనేది ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది. ఫస్ట్ ఒక బాక్స్ తోటి ట్రై చేయాలని అనుకుంటున్నాం. ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మాకు ఎలాంటి లోటు రాకుండా అన్నీ మాకు కరెక్ట్గా చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. నేను వేములవాడ నుండి వచ్చాను. వాస్తవంగా చెప్పాలంటే అసలు నాకు ఫార్మింగ్ గురించి ఏం తెలియదు. చిన్నప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ కెమికల్ ఫుడ్ కానీ నాకు అట్లా నచ్చకపోయేది. ఏదైనా కెమికల్ అన్నీ కూడా నాకు మెడిసిన్ కావచ్చు, అవి కూడా నాకు అంతగా నచ్చకపోయేది. నేను నా ఫ్రెండ్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం హెల్తీగా ఉండొచ్చు, మన ఫ్యామిలీ ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకా వేరే వాళ్ళని కూడా హెల్తీగా ఉంచవచ్చు అనే ఒక కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను.
అంటే ఇంకా పూర్తిగా మొత్తం అబద్ధం కాకపోయినా కూడా మీరు హెల్ప్ చేయండి మేము తర్వాత చేసేటప్పుడు. మేము అంటే ఒక బాక్స్ లేదా 2 వాటితో మేము చేయాలనుకుంటున్నాం. మీ సహకారాన్ని మాకు అందించగలరు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ అంటే నేను వచ్చినప్పుడు మొత్తం బ్లాంక్, నాకు అసలు అగ్రికల్చర్ తెలీదు. పుట్టి పెరిగిందంతా అర్బన్ ఏరియాలోనే. మనము ఏదో బిజినెస్లు చేసాము, ల్యాండ్స్ కొన్నాము. సో వాటిని ఇప్పుడు ఏదైనా యూటిలైజేషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మా మిత్రుడు ఒక ఆయన సజెస్ట్ చేస్తే రెడ్డి గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే అబ్జర్వ్ అండ్ అప్లై. అబ్జర్వేషన్ అయిపోయింది, అబ్జార్ప్షన్ కూడా అవుతుందని అనుకుంటున్నా. ఇంకా అప్లికేషన్ చేయాలి. దట్స్ ఇట్, ఇంకేముంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఆర్గానిక్ వ్యవసాయము ఒక 4-5 సంవత్సరాల నుంచి చేపిస్తున్నాను. నేను ఎప్పుడో ఒకసారి మా విలేజ్కి వెళ్ళి వస్తుంటాం. మొదట్లో అయితే ఒక ఇల్లు కట్టుకున్నాము. ఎప్పుడన్నా వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ 2 రోజులు ఉండాలని అనుకున్నాను. ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసుకుంటానంటే వ్యవసాయానికి బోర్ వేయించి ఇచ్చా. ఆ తర్వాత అతను కాస్త వెనక్కిపోతే సరే నేనే ముందుకు వస్తాననేసి మళ్ళీ వ్యవసాయం నేనే వెనుకుండి చేపిస్తున్నా. అయితే నేను అక్కడ పూర్తి సమయం మా విలేజ్లో ఉండటం లేదు, బెంగళూరులో సెటిల్ అయినాను కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వస్తుంటున్నా. చేస్తున్నాడు ఆర్గానిక్ వ్యవసాయం. ఇప్పుడు మేము నవారా వరి వేసినాము. ఇంతకుముందు మా రాయలసీమలో బై రోడ్లు అని అంటారు, ఎర్రటి బియ్యం అంటారు, అది వేసాము. ఇట్లా వేరుశనగ ఇలా కొన్ని వేసాం, పంటలు తీసాం. పంట కూడా మొదట్లో అయితే అతనికి కూడా నమ్మకం కుదిరేది కాదు. ఊర్లో వ్యక్తులకు కూడా ఎవరికన్నా కొందరికి ఎప్పుడైనా సలహా ఇచ్చినప్పుడు కూడా ఎవరు వినేవాళ్ళు కాదు. మళ్ళీ సరే నేనే చేస్తాం, ఫస్ట్ కాస్త నష్టమైతే నాకే కానీ అనేసి మొదలుపెట్టాను. పంట కూడా దిగుబడి కూడా పర్లేదు, బాగానే వచ్చింది. భోంచేస్తూ ఉంటే కూడా బాగా రుచిగానే ఉంది. ఇప్పటికీ ఎవరు మారినారు అంటే నాతో పాటు ఉండే వ్యవసాయం చేసే రైతు, మేము కూడా కొంచెం పొలం చేసుకుంటాము, మందులు వేయకన్నా అది బాగుంటుంది, అది కూడా పంట బాగానే పండుతుంది అని అతను కూడా ఇప్పుడు కొంత చేసుకునే స్థాయికి వచ్చాడు. ఇంకా నేను చెప్పినా కూడా మా ఊర్లో ఇతర రైతులైతే ఇంతవరకు దాన్ని పూర్తిగా నమ్మలేదు. ఎక్కడో కొంత నమ్మి ఉన్నా దాన్ని అయితే పాటించడం లేదు, ఇది మాత్రం వాస్తవం. నేనైతే ఖచ్చితంగా దీన్ని పాటిస్తాను, ప్రారంభించిన తర్వాత నేను ఫోటో పెడతాను. మేము సార్ ఇట్లా వచ్చింది, మేము యాప్స్ ఏదో ఇట్లా కూటికాయలు మజ్జిగి చాలా వేసుకొని లిమిట్ కలుపుకున్నాం సార్. కలుపుకొని ఏం చేసినంటే మా సార్ లిమిట్గా కొట్టమంటే మేము కొట్టకొని మిగిలింది అని చెప్పి ఏం చేసినాడంటే చుట్టుపక్కల కొట్టుకుంటూ వచ్చేసాను సార్. మా సార్ మీ ఏంటి పారాయిని కొట్టుకొచ్చినా కొట్టాక అదేమైపోయిందంటే 4-5 దినాలు నాకు కాలిపోయింది సార్ చుట్టుపక్కల కలిసి. మాకు తెల్లకి చేసినాం సార్, తెలిసింటే చేయం కదా సార్. దోశ ఎక్కువైపోయింది సార్. అది ఫస్ట్ కొట్టింది బాగా సరిపోయింది సార్ కొట్టినదంతా. మళ్ళీ రెండోసారి రేటు చుట్టుపక్కల కొట్టుకొచ్చినాం కదా, అప్పుడు ఏంటికి 1 లీటర్ 2 లీటర్ మిగిలింది కదా కొట్టినాము, కాలిపోయింది సార్. అది అట్లా మడి కూడా చేస్తాం సార్, 2-3 ఏళ్ళు చేస్తున్నాం సార్. దానికి వచ్చింది మేము ఏం ఫస్ట్ గిట్టుబాటు నాకు కూడా వద్దు అని చెప్పినా సార్. నేను వద్దు కాదు అని చెప్తే కూడా మా సార్ ఒప్పుకోలేదు. చేయని చెప్పినాడు. మళ్ళీ బాగా పంట వస్తాను, మళ్ళీ మాకు కూడా కావాలని చెప్పి సార్ని అడిగే మేము కూడా మా బిడ్డల పట్ల మేము అవి పెడతాను సార్. యాక్చువల్లీ ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నాను ఫార్మింగ్ అనేది వర్డింగే తెలియని టైంలో నేను నాసిక్ షిరిడి వెళ్ళినప్పుడు పాలేకర్ సార్ తోటి ఒక 2 కిలోమీటర్స్ తిరిగి ఆయనతో మాట్లాడిన తర్వాత ఐ మెట్ రాజవర్ధన్ రెడ్డి గారు, హూ హ్యాస్ గివెన్ మే అష్యూరెన్స్ దట్ సేయింగ్ దట్ నువ్వు ఇదిగమ్మా నువ్వు చేయగలుగుతావు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాము సాటర్డే అండ్ సండే. సార్ దగ్గరికి వచ్చి 2 డేస్ ఇక్కడ ఉండి నేర్చుకుంది. ఫస్ట్ అసలు బెడ్ అనేది ఎలా వేయాలి, కాలువ అనేది ఎలా తీయాలి, ఏ క్రాప్ ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడ యాంటీ బ్యాక్టీరియల్ క్రాప్స్ ఏవైతే దానికి సపోర్ట్ అవుతాయో, ఈ లాట్ ఆఫ్ లెసన్ వాజ్ హెల్పింగ్ మీ టు పుట్ ఎ స్టెప్ అహెడ్. అందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయాలందరూ చాలా మంచిగా చెప్పారు.